సో దయచేసి న్యూస్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో ఒక దుమారం లేచింది. యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ దొంగ ఓట్ల పంచాయతీ మీద కాంగ్రెస్ వాళ్ళు ఆయన మన మహేష్ అన్న పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉండు. నిన్న కరీంనగర్ ప్రాంతంలో ఆ పార్లమెంటు పరిధిలో మాట్లాడుతున్న తరుణంలో అనుచిత వ్యాఖ్యలు చేసినని చెప్పేసి బండి సంజయ్ కుమార్ గారి అనుచరులు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తారు. మరి మహేష్ కుమార్ గౌడ నాకు సోయుందా లేదు తెలివి ఉన్నదా, ఈ ఓట్ చోరీ పైన మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ అన్నకు అసలు ఉన్నదా లేదా ఆ అర్హత అని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తారు. ఇలా దాదాపుగా ఒక 3-4 పత్రికలలో ఈ వార్త కనిపిస్తూ ఉంది. సో ఫస్ట్ ఇదే న్యూస్ తోటి స్టార్ట్ చేస్తా ఉన్నా. విషయం ఏంటంటే ఆంధ్రజ్యోతి రాసింది, కరీంనగర్లో ఒకే ఇంట్లో అంట 40 ఓట్లు ఉన్నాయంట. వర్ధన్నపేట జనహిత పాదయాత్రలో మాట్లాడుతున్న మహేష్ కుమార్ గౌడ్, మరి మన మీనాక్షి కూడా పక్కనే ఉన్నది. అయితే నిజామాబాద్ లో ఓటర్లుగా మహారాష్ట్ర వాసులు అంట. ఎంతమందికి 2 ఓట్లు ఉన్నాయో లెక్కేలేదంట. అందులో మన మహేష్ అన్న కూడా వస్తాడు, అదే రకంగా మన రేవంత్ అన్న కూడా వస్తారు, మరి నల్లగొండ జిల్లాలో ఉన్న మోతబర్లందరూ వస్తారు, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ప్రజానాయకులు కూడా ఈ 2 ఓట్ల లెక్కల కిందకి వస్తారు. ఈ ఓట్ చోరీ అనే అంశం పైన కాంగ్రెస్ పార్టీకి అసలు మాట్లాడే నైతిక విలువలు లేవు. సిగ్గు జర ఉంటే అసలు ఆ టాపికే ఎత్తదు. ఎందుకంటే ఈ దేశంలో ఓట్ చోరీలో ప్రధాన పాత్ర పోషించింది కాంగ్రెస్ పార్టీ పూల్వాలా చాచా అని చెప్పేసి దేశవ్యాప్తంగా అందరూ తెలుసు. దొంగ లెక్క దొడ్డిదారులు గుండు సున్నా వచ్చినా సరే ప్రధానమంత్రి మోదవర్లు ఈ కాంగ్రెస్ పార్టీలే. ప్రజాస్వామ్యాన్ని అంటారుగా కూని చేసి ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా 12 ఓట్లు వచ్చిన పటేల్ గారిని కాదని గుండు సున్నా వచ్చిన నెహ్రూను ప్రధానమంత్రి చేసిన చరిత్ర వీళ్ళ పార్టీది. సో వీళ్ళకి ఏ మాత్రం కూడా నైతికంగా హక్కే లేదు. 2 ఓట్ల గురించి మాట్లాడతారు. నేను దేవుడిని చెప్తాను, హైదరాబాద్లో ఒప్పుకోడు ఉన్నది వాళ్ళ సొంత కాన్స్టిట్యున్సీ. మా అన్న కొండారెడ్డిపల్లె కానీ లేదంటే కొడంగల్ల కానీ ఇంకో ఓటు ఉన్నది, అది ప్రతి నాయకుడికి వర్తిస్తుంది. సో ఎవరు చొక్కవేం కాదు. అంటే ఇలా కాంగ్రెస్ పార్టీలో ఇలా 65 సీట్లు వచ్చినాయి కదా తెలంగాణలో, ఒకటి బై ఎలక్షన్ కలిపితే. సో 65 సీట్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ దొంగ ఓటుతోనే గెలిచింది. ఎందుకంటే 2 ఓట్లు ఉన్నాయి అందరికి. హైదరాబాద్లో ఒకటి ఉంది, సొంతూరులో ఒకటి ఉన్నది. లేదా కాంగ్రెస్ పార్టీకి 8 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి. మరి వాళ్ళకు కూడా 2 ఓట్లతోనే ఈగోటేసారు, ఊర్లో ఓటేసారు, మరి వాళ్ళు కూడా దొంగ ఓటుతోనే గెలిచారు. మరి ఈ ఓటు చోరీ 40 ఓట్లు కరీంనగర్ అంటారు. మరి హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు కూడా మరి అట్లనే పడ్డాయా? లేదా 65 నియోజకవర్గంలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ అట్లనే పడ్డాయా? దీనికి మరి మహేష్ అన్న సమాధానం చెప్పాలి. సో సమాధానం చెప్పే దమ్ము మన కాదు లేదు. కానీ ఇక రాహుల్ పాదయాత్ర కంటే బీహార్లో బ్రహ్మరథం పడతారట. అందుకే బీహార్లో ఎవరైతే ఆయన ఓట్ చోరీ గురించి మాట్లాడినా ఆయన ఒక వీక్కొని ట్వీట్లు డిలీట్ చేసి క్షమాపణ చెప్పే కాడికి వచ్చింది. సో ఎవరైతే ఈ ఓట్ చోరీ అంశం పైన చర్చలు ఏమైనా ఆయన వీక్కొని టాటా బాయ్ బాయ్ గుడ్ బై చెప్పే కాడికి వచ్చింది. ఈయనకంటే బ్రహ్మరథం పడతారట. మరి బ్రహ్మరథం 1947-48 కూడా పట్టిరు. మరి అది కూడా మాట్లాడితే బాగుంటున్నాయి. ఇక బీసీలపై కిషన్ రెడ్డికి ఎందుకంత కక్ష, ఇక్కడ ఒక పాయింట్ కలపలే. బీసీలపై కిషన్ రెడ్డికి ఎందుకంత కక్ష అవడంతో పాటు ఆయన రెడ్డి కాబట్టి రాసుకొచ్చింది. ఇలా అసలు పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒక ముచ్చట ఉంది. కరీంనగర్ లో ఇంట్లో 40 దొంగ ఓట్లు ఉన్నాయి. బండి సంజయ్ సమాధానం చెప్పాలి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇది పాయింట్. బండి సంజయ్ గారిని సమాధానం అడిగిండు. ఏమని అడిగిండు ఒకసారి మీకు చూపిస్తాను. అసలు చరిత్ర పక్కన పెట్టి కొసరి చరిత్ర మీద లెక్కలు రాసిరు. మన మహేష్ అన్న ఏం మాట్లాడి ఒకసారి మీకు వినిపిస్తానా? అటు చూడు, మిస్టర్ బండి సంజయ్ దేశ్ముఖ్, ఎక్కడ బీసీ అయ్యా నువ్వు? ఇలా ఒక్క మాటన మాట్లాడుతున్నావు బీసీల గురించి? మున్నూరు కాపు ముద్దు బిడ్డ బండి సంజయ్ ఏం చెప్తున్నావా నువ్వు? ఇప్పుడు ఇక్కడ మీరు ఏం మాట్లాడరు? దేశ్ముఖ్ అని ఫస్ట్ మాట్లాడు. బండి సంజయ్ గారు దేశ్ముఖ్ అంటున్నా మళ్ళీ ఆయనే చెప్పిండు. బండి మున్నూరు కాపు ముద్దు బిడ్డ అని మళ్ళీ ఆయనే చెప్పిండు. భయం అవుతుంది మన మున్నూరు కాపు బిడ్డలో ఓట్లు వేరేమని కాంగ్రెస్ పార్టీకి. సో మహేష్ కుమార్ గౌడ్ ఏం మాట్లాడుతున్నా తలా తోకకు ముడి పెడతాడు, అది అర్థమవుతలేదు ఆయనకు. మరి బీసీల గురించి మాట్లాడలేదు అని చెప్పేసి మన మహేష్ కుమార్ గౌడ్ ఒక చిన్న క్లిప్ పట్టుకొచ్చా మరి చూడాలి. నువ్వు బీసీల గురించి మాట్లాడడానికి జంకుతున్నావు, నువ్వేం లేదరయ్యా. అటు చూడు, పది శాతం ముస్లిం బీసీలకు అయ్యే జాగిరా చాత జాగిరా ఎట్లా
మహేష్ అన్న వింటాన్నావా అని? మహేష్ అన్న వింటాడు ఖచ్చితంగా, నువ్వు వినాలి కూడా. ఎందుకంటే బీసీల గురించి బండి సంజయ్ కుమార్ గారు మాట్లాడలేదు అని చెప్పి మాట్లాడే మన మహేష్ అన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పైన మొట్టమొదటిసారి గొంతెత్తి ఇందులో దొంగతనంగా 10% ముస్లింలకు దొంగలెక్క పట్టుకపోతారు ముస్లింల పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మొట్టమొదటిసారి గొంతెత్తి బీసీలకు జరుగుతున్న అన్యాయం పైన మీ తెచ్చిన దొంగ బీసీ రిజర్వేషన్ల పైన మాట్లాడిన మొదటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో అది భారతీయ జనతా పార్టీలో బండి సంజయ్ కుమార్ గారు అనే విషయం మీరు మర్చిపోయారు. 10% ముస్లింలకు అప్పచెప్తానని మొట్టమొదటిగా ఆ ప్రశ్న లేవనెత్తిదే బండి సంజయ్ గారు. అది నాకు గుర్తే ఉన్నది, నేనే కదా వార్తలు జరిగింది. మరి బీసీల గురించి మాట్లాడే మన అన్న మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు చెప్పాలి సమానం. చక్రవర్తి గౌడ్ ఒక బీసీ బిడ్డను మైనంపల్లి హనుమంతరావు గారు అవమానించి కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి ఒక ఆత్మఘోషతో నా బిడ్డ వెళ్ళిపోతే ఈ దద్దమ్మ మాట్లాడిండ్రా? లేదు మహేష్ అన్నకు దమ్ము ధరడు ఈ రోజైనా చక్రవర్తి గౌడ్ ఎందుకు రాజీనామా చేసిండు ఒక బీసీ బిడ్డ అనే సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ఉన్నదా? ఒక బీసీ బిడ్డ పైన విష ప్రచారం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, అది మైనంపల్లి హనుమంతరావు ఒక మేధావి చేస్తా ఉంటే ఈ దద్దమ్మలు మూసుకొని పండుకురు కదా కాంగ్రెస్ పార్టీలా. బీసీల గురించి మనకి నైతిక హక్కు ఉన్నది అసలు మీ కాంగ్రెస్ పార్టీకి? బరాబర్ 10% బాజాప్తా మోసం చేస్తారు కదా. ఆల్రెడీ ఈ దేశంలో 27% రిజర్వేషన్ భారతీయ జనతా పార్టీ ఇస్తా ఉంది కదా, పైన 5% కోసమైనా కొట్లాడని మొదలు పెట్టారు కదా. మహేష్ అన్న సిగ్గు చేయడం తెచ్చుకొని మాట్లాడాలి మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. వాస్తవాలు తెలుసుకోవాలి. ఏది వాడతాడు మారుతాం, ఎటు వాడతాడు మారుతాం, ఇంకో ప్రజలకు ఇట్నే ఉంటుంది. గిట్నే ట్రోల్ అవుతాం అనవసరంగా. చూడరా ముస్లింలకు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 4% రిజర్వేషన్ ఇచ్చి ముస్లింలను బీసీలకు గుర్తిస్తే జిహెచ్ఎం సంఖ్యలో 30 మంది. ఒక్క నిజం, రాజశేఖర రెడ్డి ఏ పార్టీ? వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీగా. అంటే ఆనాడు ముస్లింల కోసమే బతికిరు వీళ్ళు, ఇవాళ కూడా ముస్లింల కోసమే బతారు. ఏనాడైనా ముస్లింల ఓట్లతోనే గెలుస్తా ఉన్న అహంకారంతో వీళ్ళు బతారని మనం ఏనాడు నుంచో చెప్తున్నాం. నేనే చెప్తున్నాం 100 సార్లు. ఈ హిందువులైనా బీసీలు గెలవాల్సిన స్థానాల్లో ముస్లింస్ గెలిచింది. వాళ్ళు 10% ముస్లిం బీసీలు వస్తే హిందువులు ఏం తప్పనిసి గెలవడు. బీసీలు ఒక్క కౌన్సిల్ గెలవడు, ఒక్క కాపురం గెలవడు, చెప్పి అయితే ఒక్కొక్కరికి వేసుకుంటే వాళ్ళు 10% ఉన్నటువంటి ముస్లింలను బీసీలో కలిపితే కేంద్రము అస్సలే ఒప్పుకోదు. మతపరమైనటువంటి రిజర్వేషన్లు మేము వ్యతిరేకిస్తాం. 10% ముస్లిం తీసేసి పంపండి, జాబితా పంపండి. రైట్. ఇప్పుడు మతపరమైన రిజర్వేషన్లు మేము వ్యతిరేకిస్తామని చెప్పేసి బండి సంజయ్ గారు మాట్లాడారు. ఈ దేశంలో అంబేద్కర్ రాసే రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మేధావులు ఎవరైనా సరే ఈ దేశంలో మతపరంగా రిజర్వేషన్ కల్పించవచ్చని రాజ్యాంగంలో మహనీయుడు అంబేద్కర్ రాసినట్టు చూపిస్తే ముక్కు నెలకు రాయడానికి నేను సిద్ధం. ముక్కు నెలకు రాసి క్షమాపణ చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ మేము సిద్ధంగా ఉన్నాం. పోనీ బీసీల గురించి మాట్లాడుతూ డేట్లతో సహా పెట్టిరు. ఎన్నిసార్లు బండి సంజయ్ కుమార్ గారు బీసీల గురించి మాట్లాడరు? తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అనే ఒకే ఒక పార్టీ బీసీని ముఖ్యమంత్రి చేస్తామని బాటంగా ప్రకటించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మీ దద్దమ్మలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, రావులు రెడ్లకు దొరలకు దోసిపెట్టే దొంగల పార్టీ కాంగ్రెస్ పార్టీ. బరాబర్గా బాజాప్తా ఈ దేశంలో కేంద్రం కూడా ప్రధానంగా ఒక ఓబీసీ ప్రధానమంత్రున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మీ ముఖాలకు ఈ దేశంలో ఏమన్నా బీసీని పట్టించుకురా? అది నేను చెప్పుడు కాదు, మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చింతపండు మళ్ళీ ఎత్తాను. ఈ రోజు కూడా ఒక రెడ్డిని తీసుకొచ్చి ఆయనను ఉపరాష్ట్రపతి అని చూస్తున్న దుర్మార్గులు మీరు. ఒక బీసీ బిడ్డను తీసుకొచ్చి ఆయన ఉపరాష్ట్రపతి అని చూస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. దేశంలో ఈ దేశంలో సర్వస్వం బీసీలకు నాశనం చేసింది మీరైతే, బీసీలను కళ్ళు పట్టుకుని కాపాడుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. సిగ్గు శరం లేకుండా బండి సంజయ్ కుమార్ గారిని విమర్శించుకో నువ్వు రాజకీయంగా, కానీ బీసీల పైన భారతీయ జనతా పార్టీ స్పందించలేదు. బండి సంజయ్ గారు స్పందించంటే సిగ్గు శరం లేకుండా మాట్లాడుతూ ఉంటే ప్రజలు ఇంకోటి ట్రోల్ చేస్తారు మీ పైన. కొంచెం ఆలోచన చేయాలి కదా, ఏం మాట్లాడుతా ఉన్నావు ఏంది? మహేష్ కుమార్ గారు అసలు బీసీల గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డికి అసలు ఏం అర్హత ఉందే బీసీల గురించి మాట్లాడటానికి? ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి రెడ్డి, మంత్రులు రెడ్డి, ఎమ్మెల్యేలు రెడ్డి, ఎంపీలు రెడ్డి. మళ్ళీ మీ సిగ్గు లేకుండా బీసీల అంటారు, బీసీల రాజ్యం అంటారు, మళ్ళీ తెచ్చేదేమో దొరలకు దోసి పెడతారు. కొంచెమన్నా ఆలోచించాలి కదా.
మరి ఇంకో 3 నిమిషాల వీడియో ఉంది ఇందులో మొత్తం బీసీల గురించి ఏ డేట్ నాడు ఎప్పుడు మాట్లాడినని. ఉద్యోగాలు పోతాయి, బీసీలకు ఇచ్చేటువంటి ఉపాధి పోతుంది, బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ దెబ్బతింటది, విద్యా అవకాశాలు దెబ్బతింటారు, స్కాలర్షిప్ దెబ్బతింటారు, ఇచ్చే బడ్జెట్ లో కోత పడుతుంది. బీసీ హిందువులలో తుర్కులను తీసుకొచ్చి ఈ అయ్యే జాగిరాన్ని తాత జాగిరా ఎవరు పుట్టిండు. 42% ఎలక్షన్ ముందు రిజర్వేషన్ ఇస్తున్నారు. ఈ 42% ఇస్తా ఉన్నారు. 10% ముస్లింలు తీసుకొచ్చి ఈ బీసీలను కలిపితే వీళ్ళు ఇచ్చింది ఎంత? 32% మాత్రమే బీసీలకు రిజర్వేషన్ ఇస్తూ 42% ఇవ్వడానికి కేంద్రానికి ఢిల్లీకి వెళ్తారట. నేను బరాబర్ చెప్పాను, మీరు ముస్లింలను కలిపి ఢిల్లీ పంపితే అది లామినేషన్ చేసి మీ వంత మిల్లలు పెట్టుకోవడం ఫైల్. మీరు ఇచ్చే ప్రసక్తులు మీరు ఇచ్చేది 32% బీసీలకు. బీసీలకు కుంభం వస్తున్నారు మీరు కదా 32% ఇచ్చి, ఇంకా 10% తుర్కోలకు ఇస్తున్నారు మీరు, మాకు ఇస్తలేరు, బీసీలకు ఇస్తున్నారు. బీసీ ముఖ్యమంత్రి అనేదే ఇలా మేము బీసీలకి అయిపోయిందా? సరిపోయిందా? ఇచ్చేది సరిపోయిందా? తుర్కోల కోసం రిజర్వేషన్ తెచ్చిరా అంటాను. ఇంతకంటే పెద్ద ముచ్చట మీకేం అవసరం లేకుండా మీ పార్టీ తుర్కోల పక్కన మీరు ఒప్పుకోరు. కానీ బండి సంజయ్ కుమార్ గారు మాట్లాడింది జర సోయి చేసుకొని వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేసి అనవసరంగా ఒక బీసీ బిడ్డకు ఏది పడుతుంది మాత్రం నీ బతుకు ఇంకొక ఇట్లా అవుతుంది. ఇంకా చూసుకో ఇట్లా ఇది నీ బతుకు అవుతుంది. విశ్వబొమ్మలు పెట్టరు. మహేష్ అన్న ఒక బీసీ బిడ్డవు, ఒక గౌడ బిడ్డవు. ఇదే గౌడ బిడ్డ చక్రధర్ గౌడకు అన్యాయం జరిగితే నోరెత్తని దద్దమ్మవు నువ్వు. కానీ నువ్వు బీసీల పైన, బీసీలకు స్థానిక ఎన్నికల రిజర్వేషన్ పైన నువ్వు మాట్లాడే అర్హత నీకున్నదా? నీ కాంగ్రెస్ పార్టీలో ఒక బీసీ బిడ్డకు జరుగుతున్న అన్యాయం పైన ఒక దొర మైనంబల్ హనుమంతరావు ఒక దొర చేసే దుర్మార్గాల పైన స్పందించని సన్నాసులు మీరు. బండి సంజయ్ కుమార్ గారు ఇన్ని రకాలుగా ఇన్ని డేటాలో బీసీల గురించి మాట్లాడితే నువ్వు అన్ని చేసుకొని మాట్లాడుతా ఉన్నావు. వాస్తవాలను మర్చిపోతా ఉన్నావు. వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నా. ఇంకా ఓట్ చోరీ అంటావా? ఒక నిమిషం ఆగిరి. ఓట్ చోరీ గురించి మాట్లాడితే ఇది ఒకటి వచ్చింది చూడరా. ఈ 8 మంది గెలిచిన పార్లమెంట్ సభ్యులు దొంగోట్లతో గెలిచారనే అనుమానం నాకున్నది. అది ఎందుకంటే నాకు కూడా ఉందన్న. నిజంగా చెప్పినావు. నిజంగా ఈ మునగాడు 5 లక్షలతో మీద గెలిచేంత మునగాడు ఏం కాదు. ఈ మునగాడు 2 లక్షలతో గెలిచే మునగాడు. ఇంకోటి బీసీ అంటున్నావు కదా, ఈ మునగాడి పైన ఒక బీసీ బిడ్డను ఓడగొట్టిన చరిత్ర, దుర్మార్గమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీ అన్న. ఈ అందరూ దొంగవాడితోనే గెలిచి. ఎందుకంటే మా వెంకటన్నకు కానీ, మా రాజన్నకు కానీ, మా మహేష్ అన్నకు కానీ హైదరాబాద్లో ఒకటి ఉంది, జూబ్లీస్ లో ఒకటి ఉంది, భువనగిరిలో ఒకటి ఉంది, నల్లగొండలో ఒకటి ఉంది. అంటే అందరూ 2 ఓట్లతో గెలిచారు. అంటే ఈ 2 లక్షల మేరతో గెలిచినా, ఈ 5 లక్షల మేరతో గెలిచినా, ఈ 8 మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు దొంగవాడితో గెలిచారు అని అంటే ఎలా? ఆ దొంగవాడితో గెలిచినట్టే కదా. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు 65 మంది ఎమ్మెల్యేలు, మరి వాళ్ళు దొంగవాడితో గెలిచినట్టు. ఎవరైతే దొంగ ఓట్ల గురించి మాట్లాడతారో వాళ్ళే ప్రప్రథమంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ద్రోహులు, దోషులు వాళ్ళే కదా. మరి మా దాని గురించి మాట్లాడవు మహేష్ అన్న. ఎట్లయినా సరే ఏది వరకు అది మారుతా. నాకు పదవి ఇచ్చారు కదా, కుక్క బొక్క కేసినట్టు వేసారు కదా నాకు, నీ ఏది వాగినా నడుస్తాను. మరి ఇంకొక ఇట్లా అవుతుంది మీ బతుకు. మీ కాంగ్రెస్ వాళ్ళు దొంగలు అంటారు. రాహుల్ గాంధీ బయట పెట్టిన రుజువు చూస్తుంటే కరెక్ట్ పెట్టింది. ఈ 8 మంది గెలిచిన పార్లమెంట్ సభ్యులు దొంగోట్లతో గెలిచారని రాహుల్ గాంధీ బయట పెట్టిన ఆధారాలు నేను ఒక ప్రశ్న అడుగుతానా. రాహుల్ గాంధీ గారు చాలా మేధావి, దేశంలో ఆయనంత మంచోడు దొరకడు కాబట్టి ఒక చిన్న ప్రశ్న. స్వతంత్రం వచ్చిన మొదటి రోజుల్లో ఏ రకంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కోరికకు అనుగుణంగా మన మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గారి న్యాయ నిర్ణేతలుగా ఏ రకంగా మన పూల్వాలా చాచా 12 సీట్లతోని 12 ఓట్లతోని ఏ రకంగా ప్రధానమంత్రి అయిందో ఆధారాలు బయట పెట్టే మునగాడు రాహుల్ గాంధీ గారు కావాలని నేను కోరుకుంటా ఉన్నా. సో దయచేసి మీకు చేతనైతే, మీ గుజ్జులో ఉన్న దమ్ము ధైర్యం ఉంటే ఈ విషయం పైన స్పందించి ఓట్ చోరీ అనే అంశం పైన రాహుల్ గాంధీ గారు స్వాతంత్రం వచ్చిన 3 రోజుల్లో ఏ రకంగా రాజ్యాంగబద్ధంగా మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గారి చేతుల మీదుగా మన పూల్వాలా చాచా ఏ రకంగా ప్రధానమంత్రి జర్రా ఆధారాలు బయటడం కోరుతా ఉన్నా. మీకేమన్నా ఇజ్జత్ మనం తగలబడితే
దొంగ ఓట్ల గురించి మాట్లాడే దొంగలు మీరు కదా, దొంగ ఓట్ల గురించి మాట్లాడతారు. మరి ఇంకో దొంగ ఓట్లతోనే మోదీ ప్రధాని అయ్యిండు. అట్లయితే ఈ దేశంలో పులివాళ్ళ చాచాలు, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ మనవన్లు, ఈనాడు ఉన్న వాళ్ళ ముని మనవన్లు అందరూ కూడా మరి దొంగ ఓటుతారు ప్రధానమంత్రి. ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేదు, ఎన్నికల సంఘం లేదు, ఏది లేదు. అంటే ఈ దేశంలో మొట్టమొదటి దొంగ మరి ఆనాడు ప్రధానమంత్రి అయిన వ్యక్తే దొంగ ఓట్ల దొంగ అవుతారు. ఆయన ప్రధానమంత్రి చేస్తే ఇంకా పెద్ద దొంగ అవుతారు. ఇలా మహాత్ములని పేర్లు పెట్టుకుంటారు. మహాత్ములు కాదు, మరి మహా మోసగాళ్ళుగా ఈ దేశం చూడాలి. మరి వాళ్ళని మహేష్ అన్న నిజాలు మాట్లాడితే గట్టినే ఉంటుంది, నొప్పిలేస్తుంది. సో మహేష్ అన్న వాస్తవం తెలుసుకోవాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి బీసీల గురించి మాట్లాడిన ఏకైక పార్టీ, బీసీలకు రాజకీయంగా అవకాశాలు కల్పించిన పార్టీ, బీసీలను ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. బీసీల పేరుతోని, బీసీలకు రిజర్వేషన్ల పేరుతోని, మరి ముఖ్యంగా చెట్టు పేరు చెప్పుకొని కాయలు చెప్పుకున్నట్టుగా బీసీ రిజర్వేషన్ అని చెప్పేసి 20 నెలలకి వెళ్ళి కాలయాపన చేసి ఎమ్మెల్యేలు రెడ్లే, బీసీ రాజ్యం చేస్తానని చెప్పిన బీసీ రాజ్యంలో ఎంపీలు రెడ్లే, మినిస్టర్లు రెడ్లే, ముఖ్యమంత్రి రెడ్డి. మహేష్ గౌడ్ అన్న నువ్వు రేవంత్ రెడ్డి గౌడ్లకు ఎంతో చేస్తుండు, రేవంత్ గౌడ్ అంటున్నావు కదా. మా బండి సంజయ్ ఏమంటుందంటే బీసీల కోసం కాదు మీరు తెచ్చిన రిజర్వేషన్, కామారెడ్డి బీసీ రిజర్వేషన్ లో వేరే ఉంది, మీరు చేస్తున్నది వేరే ఉంది. మీరు తీసుకొచ్చింది ముస్లింలకు 10% రిజర్వేషన్, మతపరమైన రిజర్వేషన్. కాబట్టి మరి మన రేవంత్ అన్న గారిని రేవంత్ గౌడ్ అనొద్దు, రేవంత్ ముస్లిం అనాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముస్లింల కోసం చేస్తున్నట్టుగా ఉంది ఈ రిజర్వేషన్ అని చెప్పేసి మా బండి సంజయ్ కుమార్ గారు మాట్లాడతారు. సో వాస్తవమే కదా, 42%లో 32% బీసీలకు పోతే ఆల్రెడీ 27 నరేంద్ర మోదీ గారు ఇస్తున్నారు. పైన 5 కోసం మీరు చేస్తున్నట్ట లేదు. 10% రిజర్వేషన్ ముస్లింలకు కలిపి మరి 10% ఉన్నోడు ఎక్కువ తింటాడా, 5% వస్తాడు ఎక్కువ తింటాడా? అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ల పేరుతోని ముస్లింలకు రిజర్వేషన్ తెచ్చుకుంటా, ఆ రిజర్వేషన్ తేవడం కోసం ఆ బీసీ బిడ్డలు బలిపశువులు అని చెప్తారు. మీ పోరాటమే మీది, పోరాటమేమో బీసీలది, కానీ తినేదేమో ముస్లింలు తింటారు. ఇది మరి ముస్లిం రిజర్వేషన్ కాబట్టి మరి రేవంత్ తనకు మా బండి సంజయ్ కుమార్ గారు చెప్పినట్టుగా ఇది ముస్లిం రిజర్వేషన్ కాబట్టి రేవంత్ ముస్లిం అనే పేరు తప్ప రేవంత్ గౌడ్ అనే పేరు రాదు, రేవంత్ ముదిరాజ్ అనే పేరు రాదు, రేవంత్ మున్నూర్ కాప్ అనే పేరు రాదు, రేవంత్ యాదవ్ అనే పేరు రాదు. రేవంత్ ముస్లిం అనే పేరు పెట్టుకోవడానికి మీరు తీసుకొచ్చే రిజర్వేషన్ కు మంచి టైటిల్ అని చెప్పేసి మా బండి సంజయ్ కుమార్ గారు చెప్తారు. మరి వాస్తవా కాదా అంటే ప్రజలు వాస్తవం అంటారు. మహేష్ గౌడ్ అన్న చిత్తశుద్ధి ఉంటే మరి ఆ పని చేయను, మీరు తీసుకొచ్చింది ముస్లిం రిజర్వేషన్. సో ఇది పరిస్థితి మరి ఇంతవరకు అనిపిస్తా ఉంది. ఇక మరి కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే మరి మన మహేష్ అన్న రేవంత్ అన్న గురించి సమానం చెప్పాలి. ఏ రకంగా దొంగదారిలో ఒక బీసీ బిడ్డలు ఇంతమంది ఉన్నాక కూడా రెడ్డి ముఖ్యమంత్రి అంటే మరి చెప్తే కాంగ్రెస్ పార్టీ మీ చింతపండు ఎమ్మెల్సీ చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ అంటే బీసీలకు మోసం చేసిన పార్టీ అంటారు. మరి ప్రజలు ఎలా ఈ కర్మ ఇది ఎలా ఒక వార్త లేటెస్ట్ గా ట్రెండింగ్ లో నడుస్తా ఉంది ఆ వార్త. సో అందుకే మీకు మెయిన్ పేపర్ తీసుకొచ్చింది. ఇక మళ్ళీ ఈడ సిగ్గు లేకుండా తెచ్చుకోవాలి చూడరా.